వర్షం వచ్చినప్పుడు మట్టి వాసన ఎందుకు వస్తుందో తెలుసా? ఈ డౌట్ అయితే చాలా మందికైతే వచ్చే ఉంటుంది. ఈ డౌట్ అనేది నేనైతే క్లారిఫై చేస్తాను. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూసేయండి. వర్షం వచ్చినప్పుడు మట్టి నుంచి వచ్చే సువాసన అంటే చాలా మందికైతే ఇష్టం. ఎందుకంటే అలాంటి సువాసన మరెప్పుడూ రాదు కాబట్టి. కేవలం వర్షం పడిన తర్వాత మాత్రమే వస్తుంది. అయితే ఆ సువాసన వెనక ఒక కెమిస్ట్రీ దాగుందని మీకు తెలుసా? నిజానికి ఆ సువాసన కేవలం మట్టి నుంచి మాత్రమే కాదు, మొక్కలు, ఉరువులు వర్షం వల్ల కూడా వస్తుంది. తొలకరి వర్షం పడినప్పుడు మట్టిలో ఉండే స్ట్రెప్టోమైసిస్ అనే బ్యాక్టీరియా జియోస్మిన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది. అలాగే వర్షానికి మొక్కల ఆకుల్లో ఉండే టాపిన్ అనే కర్బన సమ్మేళనాలు కూడా బయటికి వస్తాయి. ఇక ఉరుములతో కూడిన వర్షం పడినప్పుడు గాలి శుభ్రమవుతుంది. దీంతో ఓజోన్ వాసన స్పష్టంగా వస్తుంది. ఇలా ఈ 3 సువాసనలు వర్షం పడినప్పుడు గాలిలో కలిసి ఉంటాయి. అందుకే మనకి వర్షం పడినప్పుడు మట్టి వాసన అయితే వస్తుంది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసేయండి.